అసలు ఏం జరిగిందంటే అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో దానికి అసలు మెయిన్ది లేదు. ఏంటంటే పసుపు లేదు. ఏం చేయాలి, అందుకే ఎర్రగా ఉంది. టమాటా అన్నీ వేసిన తర్వాత దాంట్లో పసుపు చూస్తే పసుపు లేదు. ఇంకెలా చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చేసిన బొరుగుల చిత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నీళ్ళల్లో వేసేసాను ఫ్రెండ్స్, ఇవి కొద్దిసేపు నానాలి. ఈరోజు మనం బొరుగుల చిత్రం ఎలా ఉండబోతుందో అసలు ఊహించలేకున్నాం. ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సినవి అయితే రెడీ చేసుకున్నాము. దాంట్లోకి టమోటా, అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే నీళ్ళు వడగట్టేశాను. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మన బొరుగుల చిత్తరి. ఎప్పుడు చేయలే, అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం. ఇందులోకి అయితే మనం అన్నీ వేసుకొని రెడీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా పొయ్యి చూస్తేనే అందరికి భయం వేస్తుంటుంది. ఏం చేద్దాం, బ్యాచులర్ లైఫ్ ఇలాగే ఉంటుంది, ఏం చేయలేం కదా. ఎవరు పట్టించుకోరు, ఎవరు కడగాలని ఉండదు, క్లీన్ చేద్దామని ఎవరికో ఉండదు. ఇంక బ్యాచులర్ లైఫ్ అంటేనే అంతే. ఇప్పుడేమో బాగానే వంటలు చేసి అన్నీ చేసి పెడుతున్నా యూట్యూబ్లో. రేపు పెళ్ళి అయిన తర్వాత నాకు అవి చేసి పెట్టి ఇవి చేసి పెట్టి అంటే అప్పుడు నాకు రావంటే మీరు అప్పుడు చేసుకొని తినడానికైతే బాగా వస్తుంది, ఇప్పుడు మాకు చేయడానికైతే మీకు చేయడానికి రాదా అది ఇది అని అంటారేమో. అందుకే భయం వేస్తుంది ఈ వంటల వీడియోలు పెట్టాలంటే. ఏమైపోద్దో తర్వాత. ఇంకా దీంట్లోకి అయితే మనం కొత్తిమీర, కరివేపాకు వేయాలబ్బా. టమోటాలు వేస్తారో వేయరో తెలియదు నాకైతే. నేనైతే టమోటాలు కూడా వేస్తున్నా, మరి చూద్దాం. ఐ విల్ ట్రై చేస్తే బాగుంటే బాగున్నట్టు, బాగా లేకపోయినా తినాలి. ఇది చేసుకున్నాక తప్పదు కొంచెమైనా, అంతే. ఇంతే ఉంటుంది మా బ్యాచులర్ లైఫ్. ఏం చేయలేం ఫ్రెండ్స్. ఏదో ఒకటి చేసుకోవాలని తినాలనిపించినప్పుడు చేసుకోవడం, తినడం, అంతే. ఏదో కొంచెం చేత అయినా చేత కాకపోయినా కొంచెం మనం చేసుకొని తినేదే బెస్ట్ కదా. హోటల్కి వెళ్ళి తినే కన్నా ఇలా చేసుకొని తినడంలో కొంచెం బాగున్నా చాలు, తింటే చాలు హోటల్కి వెళ్ళి తినే కన్నా. చూడండి ఫ్రెండ్స్, బొరుగులు అయితే వేసేస్తున్నా. ఎలా ఉంటుందో ఏమో. దాంట్లోకైతే కొన్ని శనక్కాయ పప్పులు కూడా యాడ్ చేసిన, కొంచెం వేసిన. నేనేదో బొరుగులు కొన్నా, దాంట్లో కొన్నే వేసిన, ఎన్ని వచ్చాయో చూడండి. మొత్తంగా వేసుకుని ఉంటే 3 రోజులకు అలాగే మరిగిపోయారు ఏమో. ఎట్టో ముందే జాగ్రత్త పడ్డా. కొత్తిమీర అయితే వేసేసాను, ఎలా ఉండబోతుందో చూద్దాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంతా బాగా చేశాను. అసలు మిస్టేక్ ఏం జరిగిందంటే, అందులో అన్నీ వేసిన తర్వాత దాంట్లో పసుపు చూస్తే పసుపు అయిపోయినది. అది చాలా బాధాకరమైన విషయం. ఏం చేయాలా ఇంకా. అప్పుడు పోయి ఏం తెస్తావు, ఏం తెచ్చుకుంటావు అని ఇంకా తేలా. అందుకే ఎర్రగా ఉంది. కొంచెమైతే కారపొడి అయితే వేసా. చూద్దాం టేస్ట్ మాత్రం. కొంచెం పర్వాలేదు, యావరేజ్. అంత అయితే బాగాలేదు, నేనే చెప్తున్నా కదా. యావరేజ్గా ఉంది, తినొచ్చు ఒకసారి, ఇబ్బంది లేదు. ఎలాగన్నా ఉన్నాయి, ఆకలితో ఉన్నా, తినాలా. బాగుంది, పర్లేదు. నాకైతే సరిపోతుంది. ఇది ఎత్తి పక్కన పెట్టేస్తా, మధ్యాహ్నం తిందాం. సూపర్గా ఉందా బా, పర్వాలేదు.
ఇలా చేసుకొని తింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. హోటల్కి పోయి తిని ఆడ ఏమనిపిస్తుంది నాకు ఒకటి, చట్నీ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అబ్బా ఊరక అనవసరంగా డబ్బులు పెడుతున్నామే, అడిగి పోయినా సరిగా తినబుద్ధి కదా. ఇంకెప్పుడన్నా ఏదైనా బిర్యానీలు అలాంటివి అయితే తినబుద్ది. టిఫిన్లు కాడికి పోతే ఆ చట్నీలు బాగుండవు, ఏం బాగుండవు, అసలు తినబుద్దే కాదు. ఈరోజు ఏంటంటే రూమ్లో ఒక్కనే ఉన్నా, చేసుకున్నా. నలుగురు ఉంటే చేసుకోలేం, ఎవరి పాటుకు వాళ్ళు నిద్రపోతుండ్రా. మనం ఒక్కల మీద ఎందుకు చేసి పెట్టాలా అనిపిస్తుంది. అందరం కలుసుకొని చేసుకుందామనే ఆలోచన నుండి మనిషికి ఎంత అవుతుందో వేసుకొని చేసుకుంటే ఓకే. మనం ఒక్కలమే ఆరం భారం వేసుకొని చేయాలంటే చేయబుద్ధి కదా ఎవరికైనా. చూడండి, ఏ ఇంట్లోనైనా నలుగురు ఉన్నప్పుడు అందరూ కలుసుకుని అది చేద్దామనే దానికి ఒక్కడే చేద్దామనే దానికి చాలా తేడా ఉంటుంది. బ్యాచులర్ కూడా అంతే. ఇంకా ఒక్కరే ఉన్నా కాబట్టి ఏదో ఒకటి తెచ్చుకొని చేసుకున్నది. ఇంకొక నలుగురు ఉంటే ఎవరు పట్టించుకోవాలి, ప్రశాంతంగా వాటిలలో తినడమే. అంతే ఉంటుంది బ్యాచులర్ లైఫ్. ఇప్పుడేమో బాగానే చేసుకొని తింటా ఉన్నా. పెళ్ళి అయితే నువ్వు అన్ని వంటలు బాగా చేస్తున్నావు, అన్నీ యూట్యూబ్లో పెట్టున్నావు, ఇప్పుడు చెయ్యి అంటదేమో. అప్పుడు చేయకపోతే భయంకరంగా ఉంటుందేమో. అందుకే భయం వేస్తుంది. అందుకే అదే వంట వీడియోలు పెట్టకూడదబ్బా. ఇంకా తర్వాత నాకే దెబ్బ, అవునా కదా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బా, ప్లీజ్ బా.